హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, నేడు యువత ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. దేశంలో ఆనాడు అనేక సంస్కరణలను తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అందరం కూడా ఈరోజు నివాళులు అర్పించినాం. రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితోటి గ్రామీణ వ్యవస్థలు బాగుండాలని 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి స్థానిక సంస్థలు బలోపేతం చేస్తూ నేరుగా ఢిల్లీ నుంచి నిధులు ఇప్పించినటువంటి ఘనత, 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత, ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించి, అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విదేశాలతో పోటీపడే సాంకేతిక విప్లవానికి నాంది పలికి ఈరోజు భారతదేశం విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక మార్పులకు కారకుడైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈ సందర్భంగా వారి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అందరం కూడా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.